గ్యాస్ స్టవ్ వాడే ముందు గ్యాస్ బర్నర్ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్లో గ్యాస్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 2 వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది, వంట కూడా త్వరగా పూర్తవుతుంది. కుక్కర్, పాత్రలు మొదలైన వాటిని కడిగిన తర్వాత వెంటనే నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుందని మీకు తెలుసా? అవును, వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్పై ఉంచినట్లయితే డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చు అవుతుంది. చాలామంది కుక్కర్కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసేవారు ప్రెషర్ కుక్కర్ వాడడం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం వల్ల గ్యాస్ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది. పైగా 2-3 రకాలను ఒకేసారి కుక్కర్లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా గ్యాస్ను వృధా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. ఫ్రీజ్ నుంచి ఆహారం బయటికి తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్ ఆదా అవుతుంది. చిన్న చిన్న పాత్రలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ను వాడకపోవడమే మంచిది. అలా వాడడం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్ వృధా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్నే వాడడం మంచిది.